నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పెదమీరం రతన్ టాటా మార్గ్ నుండి కే కన్వెన్షన్ వరకు 2.75 కోట్లతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ను జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా భక్తులతో పోటెత్తిన అమ్మవారి ఆలయాలు, విశిష్ట పూజలు అందుకున్న గ్రామ దేవతలు. ఆకివీడు ఏఎంసీ చైర్మన్ గా బొల్లా వెంకట్రావు, వైస్ చైర్మన్ గా గవర లక్ష్మిలు ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. త్వరలోని నూతన పెన్షన్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. వేగిరాజు శివవర్మని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామం అభివృద్ది చేసుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం పెదమీరం గ్రామంలో రతన్ టాటా మార్గ్ నుండి యూత్ క్లబ్ రోడ్ కే కన్వెన్షన్ వరకు 2,75,00,000 రూపాయల నిధులతో 1.25 కిలోమీటర్ల మేర నిర్మించిన స్వామి వివేకానంద మార్గ్ సీసీ రోడ్ను రఘురాం కృష్ణంరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎంపీపీ పెనుమసు శిరీష విశ్వనాథరాజు, కనుమూరు గోపాలరాజు, కనుమూరు రామకృష్ణంరాజు, ప్రాతాళ్ల మెరక సర్పంచ్ కంతేటి ఉషా శ్రీనివాసరాజు, కంతేటి వెంకట్రాజు, చెరుకువాడ రంగసాయి, చిలుకూరు బోసురాజు తదితరులు పాల్గొన్నారు. చేసిన ఈ కార్యక్రమం ఆ స్ఫూర్తితో, అటువంటి వాళ్ళ స్ఫూర్తితో, ప్రజలందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని ఒక ఉండికే పరిమితం కాదు, మన జిల్లా గొప్ప జిల్లా, ఈ జిల్లా కేంద్రమైన భీమవరం చుట్టూ సమగ్రమైన అభివృద్ధి కోసం అందరూ సహకారం అందించాలని ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం కూడా కాళ్ళు చేతులు కోళ్ళు వేసుకుంటుంది, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ప్రతి ఊళ్ళోనూ వాకింగ్ ట్రాక్, కుదిరితే ఒక ధ్యాన మందిరం, ఇక్కడికి 100 దూరంలో ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా కలెక్టర్ గారితో పాటు కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. అక్టోబర్ మాసంతో నవంబర్ కల్లా ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఇదే ప్రాంతంలో యాడ్ అవుతుంది. కొద్ది రోజుల్లో ఒక చక్కటి పెద్ద మేజర్ స్విమ్మింగ్ పూల్ ఒకటి పబ్లిక్ పర్పస్ కోసం నిర్మించాలని విద్యార్థులందరికీ కూడా ఆ స్విమ్మింగ్లో ట్రైనింగ్ ఇవ్వడానికి నామినల్ కాస్ట్, ఎందుకంటే మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి ఒక చక్కటి క్రీడా ఫెసిలిటీ కూడా చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఒక ప్రణాళికతో ఈ ప్రాంతం అంతా కూడా చక్కటి అభివృద్ధికి ముందుకెళ్ళే ఆలోచనలో ఉన్నాం. చాలా ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది. ఏం చేయాలనుకున్నా ఆ ప్రజల ముందు ఆ రోడ్ మ్యాప్ పెట్టి ఈ రకంగా మనం చేద్దాం ట్రాన్స్పరెంట్గా. ఇప్పుడు ఏదైనా అభివృద్ధి కోసం ఏం చేసాం, ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ ఫండ్ రన్ అవుతుంది. మీరు ఇచ్చేది ఫండ్లో డిపాజిట్ చేయండి. ట్రాన్స్పరెంట్గా ఏ పని చేసినా పోలీసు
అధికారులందరికీ, ఎస్ఐలందరికీ, ఒక సైబర్ సిఐ గారికి 4-5 వెహికల్స్ ఇచ్చాం. ఇదంతా కూడా మన రక్షణ కోసం. తర్వాత ఇప్పుడు సుమారు 2.5 కోట్లతో సీసీ కెమెరాస్ అన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో ఉండాలి, చీమ చిట్టుకుమన్నా కనపడాలి. అదంతా కూడా ఆ ఫండ్ అంతా కలెక్ట్ చేసాం. చాలా వరకు కలెక్టర్ గారి అకౌంట్లో డిపాజిట్ చేసి ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే మరి కొంతమందికి రక్త కన్నీరు ఉండటం సహజం, చిన్న చిన్న కామెంట్లు చేయటం సహజం. సో దాన్ని మనం ఒక స్ఫూర్తిగా తీసుకుని నిన్ను చూసి అసూయపడేవాడు లేకపోతే నీ జీవితానికి అర్థం లేదు. సో అంచేత ఎంత ఎక్కువ మంది నన్ను ఎంత ఎక్కువ తిట్టుకుంటే, అసూయపడితే అంత ఎక్కువ పని నేను చేస్తాను అందరి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో అని. సేవా సమితి సభ్యులు ఇక్కడ ఈ రోడ్డు కావాలని మీరు సంకల్పించారు. అంటే మా అందరికీ కూడా చాలా మంచి బెనిఫిట్ అవుతుంది. సేవ సమితికి రావాలి అంటే అంతా తిరిగి రావడం అని చాలా ఇబ్బందిగా ఉన్న సందర్భంలో కాన్స్టిట్యూన్సీలో కాన్స్టిట్యూన్సీ కాదు, జిల్లాలో ఏ మంచి పని జరగాలన్నా కూడా ముందే మన డిప్యూటీ స్పీకర్ గారు ఈ పనికి అడగగానే నేను కూడా శ్రీ స్వామి వివేకానంద భారతి అని చెప్పి సూచించగానే అదే పెట్టాలి, అదే అక్కడ ఎగ్జిక్యూట్ అయ్యే పేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమితి నుంచి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు ధన్యవాదాలు. మంచి చక్కటి రోడ్డు వేయడానికి అంటే మీరంతా సంకల్పించారు. దానికి అది జరగాలి అంటే మామూలుగా ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అన్ని కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్ దగ్గరే ఉంటాయి. మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చినా కానీ ఏదైనా కొన్ని ఒక 3 వర్క్స్ ఏదైనా ఎక్స్ట్రాడినరీ రిక్వైర్మెంట్స్ ఉంటే తప్పి మేము చెప్పేటప్పుడు మామూలుగా 86 lakhs అంటే వెరీ బిగ్ అమౌంట్. మనకి చాలా తక్కువ అలొకేషన్ ఉంది జిల్లాకి ఎన్ఆర్జీఎస్ రిటైల్ వర్క్స్ కి. బట్ అయినప్పటికీ ఈ రోడ్డు చాలా ఇంపార్టెంట్ అని శాంక్షన్ చేయడానికి సహృదయంతో ముందుకు వచ్చిన మా డిప్యూటీ స్పీకర్ గారికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఏదైతే పవిత్రమైన భావంతో స్టార్ట్ చేసామో దాని పద్ధతులుగా ఆ స్థాయిలో ఎప్పుడూ నిలబెట్టుకుంటాం. ఈ కాన్స్టిట్యున్సీ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కింద అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయాలని ఒక 2 పేరెంట్స్ పెట్టి అవ్వచ్చు అనుకోవచ్చు. నేను మనస్ఫూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. పేరెంట్స్ కూడా చాలా ఇష్టంగా వస్తున్నారు. అన్ని క్లాసెస్ 3:30 to 5 అనేది రెగ్యులర్ క్లాసెస్ అన్ని కూడా స్పెషల్ క్లాసెస్ చెప్పిస్తున్నాం. దాన్ని పూర్తి దాని స్థాయిలో తీసుకెళ్తాం. కాబట్టి మేము ఎప్పుడు వచ్చినా మీ దగ్గరికి కానీ మేడం దగ్గరికి కానీ ఎప్పుడు వచ్చినా సమితి కోసం రావాలి, వ్యక్తిగత అవసరాల కోసం ఎప్పుడు రాము సార్. దేని సమితికి కానీ లేకపోతే విలేజ్ డెవలప్మెంట్ కానీ ఇంతవరకు తప్పితే మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మాకు. అయినా సరే అందరూ షేర్ చేసుకున్నామని ఎప్పటికీ ఈ రోడ్డు పర్మనెంట్ గా ఉంటుంది. కాలనీ వాసులు కూడా ఒకటే చెప్తున్నారు, చాలా రోడ్లకి సూపర్ అనేది ఎలా సంవత్సరం పెడతారు. అది కరెక్ట్ కాదు. మహానుభావుడు ఆయన పేరు పెట్టుకున్నాం కాబట్టి మీరు రోడ్డు పక్కన ఉన్న ఇల్లు అందరూ కూడా ఇంటికి అడ్రస్ రాసుకునేటప్పుడు స్వామి వివేకానంద లే అని పెట్టుకుని డోర్ నెంబర్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ బోర్డులు టెంపరీగా పెట్టాము. మేము పెట్టిన బోర్డ్స్ కొంతకాలం పాటు అందరికీ తెలియాలని పెట్టుకోవడం పర్మనెంట్ గా వచ్చి కదా తీసేస్తున్నారు. ఎప్పటికీ కూడా మంచి సంస్థ ఉంది. ఈ రోడ్డు వచ్చిందంటే కేవలం ఈ సంస్థ ఇక్కడ ఉన్న వల్లనే వచ్చింది. లేకపోతే వచ్చేది కానీ చాలా టైం పట్టేది. ఎప్పుడో వచ్చేది కానీ ఇప్పట్లో వచ్చేది కాదు. ఈ సంస్థ అనేది లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా 10 లక్షల రూపాయల నుంచి ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్ఆర్జీ చేసే పరిస్థితి మా విలేజ్ ఇవ్వాల్సి వచ్చినా మేడం క్లియర్ గా చెప్పారు 10 లక్షలే అని చెప్పారు. ఇచ్చారు సీసీ రోడ్ ఇవ్వాల్సి వస్తాను నుంచి ఇవ్వలేమని చెప్పి సార్ కూడా అదే చెప్పారు విలేజ్ వచ్చేటప్పుడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మేడం పాజిటివ్ గా ఉన్నారు, సార్ పాజిటివ్ గా ఉన్నారు. లోపల అనుభవం పెద్ద పని కదా అడగటం ఎట్లాగా అని అనుకున్నప్పుడు ఎంతో సన్నివేదంతో మేడం గారిని ఫస్ట్ ప్రపోజల్ ఆవిడకి ఇచ్చి సార్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే ఫస్ట్ అదే కలెక్టర్ కన్నా కూడా నేను మా సెక్రటరీ గారు సండే తోబుట్టి ఇంటికి వెళ్ళిన తెలియదు అనుకుంటున్నామా అని చెప్పానంటే సార్ కూడా చెప్పండి ఒక మాట అన్నారు. చెప్తామని విన్నప్పుడు ఆయన కూడా ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి. ఇటువంటి ఒక ఇల్లు కూడా లేని రోడ్డుకి అంత డబ్బు ఇవ్వడం ఎప్పుడో వస్తాయి ఇల్లు. కానీ సమితికి అలాంటి రోడ్డు ఉంది. కానీ ప్రజల అవసరాల కోసం ఆయన ఎంతనే పాజిటివ్ గా తీసుకుని దానికి ఓకే చెప్పడం, దాన్ని మూవ్ చేయటం
ఇదంతా ప్రాసెస్ అంతా అనుకున్నట్టు అవటం. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు ఈ రోడ్డు విషయంలో మీ మొదలు ఎప్పుడు సమితిలో పడడం ఉంటుంది. అలాగే బోర్డు ఉండొచ్చు ఉండకపోవచ్చు, సమితిలో కూడా మేడం చేసిన సాయం చేసిన ఎప్పుడు మీ పర్మనెంట్ గా భీమవరం పట్టణ ఎలివేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాస ఉత్సవాలు మొదటి రోజు శుక్రవారంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆశీస్సులు మొదటి రోజుతో ప్రారంభమవుతున్నాయని భక్తులు అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ కోరారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సుప్రభాత సేవ, శ్రీ సూక్తం విధానంగా సోడాపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, జపం, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద పారాయణం, వేద ఆశీర్వచనాలు జరిగాయని ప్రధానార్చకులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా సహాయ కమిషనర్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నాగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం 36వ వార్డ్ రామరాజుతోట శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవావర్ణార్చన, పంచామృతాభిషేకం, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గడికోట వీరాస్వామి, కోశాధికారి పనమట దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాగం ప్రతాప్ రామచరణం జలవిద్యుగోత్రః నాగస్త్యాభర్తి అనుగ్రహరాక్షసజాతగోత్రః కాస్కవసగోత్రః శ్రీకృష్ణరామస్యామకార్తికేయనామధేయః మౌలిపాగోత్రస్య విక్రమాన్ ధర్మః మౌలిపాగోత్రః రామకృష్ణనామధేయః ధర్మోత్రస్యః ధర్మోత్రస్య వెంకటనామధేయస్య ధర్మోత్రస్యః లీలాం పరిమాధుర్యామధేయః నా లీలా విధర్మణోదేశు తేనా తేనా మయా దాసోహం లక్ష్మీ ప్రసన్న
శ్రీరామపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ 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 జగన్మాత కనకదుర్గా అమ్మవారి ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభోత్సవం శుక్రవారంతో ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా అమ్మవారికి నవావర్ణార్చన పూర్వకంగా అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేయడమే కాకుండా ఉదయం అలంకరణములు ఇత్యాది దేవతార్చన కార్యక్రమాలను పూర్తి చేసుకోవడమే కాకుండా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి ఈ దేవాలయంలో విశేషం ఏమిటంటే స్త్రీలు సర్వ సౌభాగ్యముల కొరకు సకల సంపదల కొరకు వారి యొక్క కామ్యార్థం 9 వారములు అమ్మవారికి నవావర్ణార్చన పూర్వకంగా శ్రీచక్రార్చన పూర్వకంగా రాహుకాల సమయంలో అంటే 10:30కి రాహుకాల దేవతార్చన రాహుగ్రహ అధిష్టాన దేవత జగన్మాత కనకదుర్గా అమ్మవారు కాబట్టి మన భీమవరంలో శ్రీరాంపురంలో వేయించేసినటువంటి శ్రీచక్ర జగన్మాత కనకదుర్గా అమ్మవారి సన్నిధానంలో భక్తులందరూ విశేషముగా 9 వారములు వారు సంకల్పం చేసుకొని వారి కామ్యార్థం కొరకు శ్రీచక్రార్చన అలాగే కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా 9 నిమ్మడెప్పలతో అమ్మవారికి దీపారాధన వెలిగించి వారి యొక్క మనోభీష్టం సిద్ధించాలని అమ్మవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సకల ఐశ్వర్యాలు సకల సంపదలు సర్వ సౌభాగ్యాలు కలిగాయని చెప్పేసి కోరుతూ బోలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞికి జై. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పాన్ని ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు నగర పంచాయతీని తీర్చిదిద్దే ఆలోచనతో ఉన్నట్లు ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరు రఘురాం కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆకివీడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా బొల్లా వెంకట్రావు, వైస్ చైర్మన్ గా గవర్ లక్ష్మిలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఏఎంసీ నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై దృష్టి సారించి పనిచేయాలని కోరారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో గుమ్మలూరు సెంటర్ నుండి ఏఎంసీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం, మోటుపల్లి రామవరప్రసాద్, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ జుత్తిగ నాగరాజు, చెనమల్ల చంద్రశేఖర్, గొంట్ల గణపతి, గంధముమ, బీజేపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోర రామ్మూర్తి, నాగలక్ష్మితో పాటు కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్లక్ష్మి అనే నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆకివీడుకి ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆకివీడు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, నేను అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అధ్యక్షులుగా పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆకివీడు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
ఇంకా ఆఖరిలో కొంచెం రౌడీజం కూడా ఉంటుంది అనే విధంగా మాట్లాడుకునేవారు. కానీ ఈ 1 సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్తున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో చిన్న మున్సిపాలిటీల్లో అత్యుత్తమ మున్సిపాలిటీగా ఆత్మీయుడిని తీర్చిదిద్దాలి అనేది నా ఆకాంక్ష. దానికి మీ అందరి సహకారం, అలాగే మార్కెట్ యార్డు వల్ల సహకారం, ఆకివీడిని మనందరం సమిష్టిగా అభివృద్ధి చేసుకుందాం. ఎన్నికైనటువంటి మార్కెటింగ్ చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పార్టీలో నిరంతరం పనిచేసిన వారికి ఏ గుర్తింపు దక్కుతుందో ఈరోజు చూసాం. మనందరం కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కుటుంబంలో భాగంగా మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. సుపరిపాలన తొలి అడుగు అందరూ కూడా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రతి ఒక్క విషయంలో కూడా గౌరవ శాసనసభ్యుల వారు కానీ, పార్టీ కార్యకర్తలందరూ, ఎన్డీఏ పార్టీ కార్యకర్తలందరూ కూడా, ఎన్డీఏ కూటమి పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేసి చక్కటిగా అందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ముందర తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాలు, సూచనల మేరకు గౌరవ వెంకట్రావు గారు చైర్మన్ గారు కానీ, కమిటీ సభ్యులందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులకు కానీ, అక్వా రైతులకు కానీ, అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ ముందరికి తీసుకెళ్లాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ ఆఫీస్ వెళ్ళినప్పుడు లోపల పెద్దగా కూర్చున్నారు. ఆయన పరిస్థితి చేశారు. ఇంటికి ఆయన ద్వారా అంటే పిలిపించి మాట్లాడుతున్నారు. ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. మా నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామం కూడా స్వచ్ఛమైన ప్రాజెక్టులు లేకుండా ఉండకూడదు. వ్యక్తిగతంగా తీసుకుని చేస్తాను. సుమారు గుర్తు లేదు, 23 గ్రామాలు 24 గ్రామాల్లో సిఎస్ఆర్ యాక్టివిటీలో ఒక కంపెనీతో మాట్లాడుతున్నాం. చాలా అద్భుతంగా వస్తుంది. మరి మిమ్మల్ని నేను ప్రత్యేకంగా మీరు మన గ్రామంలో కూడా చూసినటువంటి 70 గ్రామాలు అన్నీ కూడా మైక్రో ఫెడరేషన్ చేస్తున్నారని, ప్రాజెక్టులు సాగునీరు మీద ఇంత చక్కటి శ్రద్ధ తీసుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశం, ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు సభ్యులందరికీ కూడా ఇది ఎందుకు చెప్తారంటే, ఇది ఒక బాధ్యతను తీసుకుని ఆయన చేసే ప్రయోజనం దాంట్లో భాగమని కూటమి ప్రభుత్వానికి మంజూరు చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేగా నవరాకృష్ణరాజు గారికి, అదేవిధంగా ఈ గ్రామానికి మీకు కూడా మర్యాద కలిగిన విధంగా పనిచేయాలని ఆయన సహకారం కృష్ణరాజు గారు మరి బొల్లా వెంకటరావు గారికి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా పదవిని కట్టబెట్టి ఆయనకి మహోన్నతమైన పదవినిచ్చి ఆయన గౌరవించిన రఘురామ కృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు అయినా మరి ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఆకివీడి మార్కెటింగ్ యార్డ్లో బీసీలకి సంస్కృత స్థానం ఎప్పుడూ కల్పించలేదు. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా రఘురామ కృష్ణరాజు గారు, అలాగే మన మోటుపల్లి రామ వరప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే మరి బొల్లా వెంకటరావు గారికి ఈ యొక్క పదవి రావడానికి కూడా విశేషంగా కృషి చేసిన మన మోటుపల్లి రామ వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వెంకట్రావు ఒక బీసీ అయినా మరి రఘురామకృష్ణ గారు బీసీలకు ఒక అవకాశం నామినేటెడ్ పదవిలో సాధారణంగా ఎవరో ఏఎంసీ మరి ఉన్నతమైన పోస్టుని బీసీలకు ఇచ్చినందుకు రఘురామకృష్ణ గారికి బీసీలు అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంపీటీసీ వరకు అనేక పదవులు టౌన్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. పార్టీకి సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తి బొల్లా వెంకట్రావు గారి మిత్రులు. మరి ఈరోజు మంచి అవకాశం వచ్చింది. భవిష్యత్తులో రఘురామకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క మార్కెటింగ్ నిధుల్ని, వ్యవసాయానికి సంబంధించిన నిధుల్ని బాగా ఖర్చు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా వెంకటరావుని
భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి స్థానిక ప్రజల నుండి వినతి పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు నూతన పెన్షన్ల కోసం అత్యధికంగా వస్తున్నారని, త్వరలోనే నూతన పెన్షన్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. రాయలం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మాహంతి గోవిందరావు ఇటీవల కరెంటు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ సర్టిఫికెట్ ఇవ్వనందున లబ్దిదారులకు నగదు జమ కాలేదన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సర్టిఫికెట్ ఇప్పిస్తానని బాధిత కుటుంబానికి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోళ్ల సీతారాం, ఉప్పులూరి చంద్రశేఖర్, ఎస్కే రబ్బానీ, కొండ్రు శ్రీనివాస్, గొలగాని రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆదేశాల మేరకు ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై వివిధ కళాశాలలో వివిధ ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కళాశాల ప్రిన్సిపల్ సమతం వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ మాయాజాలంలో ఎంతో మంది మోసపోతున్నారని, అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ లో ఓటీపీ నెంబర్లు గానీ ఆధార్ సమాచారం గానీ తెలియజేయవద్దని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ నరేష్, స్వామి, నాగేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే పేరెంట్స్కి ఎప్పుడు కూడా అన్నోన్ నెంబర్స్ వచ్చే కాల్స్, ఓటీపీలు చెప్పమని వచ్చినా, లేదా మేము పోలీసు వారు మీ మీద కేసు ఉంది లేదా మీ పిల్లల మీద కేసు ఉందని చెప్పి ఇటువంటి కూడా ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళని నమ్మొద్దని చెప్పండి. ఓకే, అదే మీ వరకు వస్తే సింపుల్గా మీ మొబైల్లో అన్నోన్ లింక్స్ వస్తూ ఉంటాయి. అవి దయచేసి ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు, ఇన్స్టాల్ చేయొద్దు. మీరు ఏమైనా యాప్ని డౌన్లోడ్ చేసుకుందామనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి మాత్రం చేసుకోండి. ఎందుకంటే ప్లే స్టోర్లో ఒక యాప్ ఇన్సెట్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్ జరుగుతుంది. దానికి నెంబర్ ఆఫ్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ప్లే స్టోర్లో యాప్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సెక్యూరిటీ మెజర్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్స్టా కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్లో దేనిలో కూడా మీ ప్రొఫైల్ పిక్ పెట్టద్దు. గవర్నమెంట్ మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ కానీ మన చంద్రబాబు గారు కానీ లేదంటే మన ఎస్పీ గారు కానీ మీకు అందరికీ కూడా చిన్నప్పుడు పిల్లల వయసు నుంచి కూడా మీరు అప్ టు ఎంత ఏజ్ అయినా మీకు యాక్ట్స్ అన్ని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా మీకు బిలో మైనర్ ఏజ్ ఉంటే, మేజర్ ఏజ్ ఉంటే మీకు పోక్సో యాక్ట్ ఉంటుంది. ఐడియా ఉందా పోక్సో యాక్ట్? అంటే కోర్టు సినిమా ఎంతమంది చూసారు? రైట్, కోర్టు సినిమా చూస్తే పోక్సో గురించి ఆల్మోస్ట్ తెలిసినట్టే. ఆ పోక్సో యాక్ట్ అనేది పర్టికులర్గా మైనర్ గర్ల్స్ గురించి పెట్టింది. దానిలో మరి 12 years బిలో ఒక సెక్షన్ ఉంటుంది, 12 years దాటితే ఇంకో సెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు ఎవరి కోసం ఏం భయపడద్దు. మీకు ఎటువంటి సందర్భంలో కానీ ఎవరి దగ్గర నుంచి ఇబ్బంది ఉంది, అది ఎవరైనా కావచ్చు, ఉంటే మీరు కానీ వస్తే ఆ పోక్సో యాక్ట్లో కేసు కట్టడం జరుగుతుంది. కేసు కట్టిన తర్వాత పనిష్మెంట్ కూడా అవతల వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. దానివల్ల అఫెన్స్ తగ్గుతున్నాయి. సైబర్ క్రైమ్ గురించి, ఈ డ్రగ్స్ గురించి, వాటి గురించి చెప్పడానికి సార్ ఏదో అంత బిజీగా ఉన్నా సరే మీ గురించి, మన గురించి చెప్పడానికి ఎలా ఉండాలి, స్టూడెంట్ ఎలా ఉండాలి, అమ్మాయి బాయ్స్ ఎలా ఉండాలి, గర్ల్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పడానికి. కాలంలో సైబర్ క్రైమ్ అనేది పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ గారు పిలుపు మేరకు ఈరోజు 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కాళీచరణ్ గారి నేతృత్వంలో ప్రతి కళాశాలలో ప్రతి ప్రాంతంలో అవేర్నెస్ ప్రోగ్రాంలను పెట్టి ఎవరు కూడా ఈ మోసాల బారిన పడకుండా ఉండాలి. ప్రస్తుత కాలంలో ఈ సెల్ ఫోన్ కానీ ఇంటర్నెట్ మాయాజాలంతో మోసం అనేక రకాలుగా, మరి ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు అయితే ఒక రకంగా మోసపోతున్నారు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఖాళీ చేస్తారు. ఆడవాళ్ళని 2 రకాలుగా మోసం చేయొచ్చు. డబ్బు విషయంలో చేయొచ్చు, రెండో విషయంలో కూడా చేయొచ్చు. మీరు కూడా అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటూ ఎక్కడా కూడా మీరు ఈ సెల్ ఫోన్లో వచ్చేటువంటి ప్రకటనలు కానీ చూసి ఎక్కడా కూడా మోసపోవద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేకపోతే మీ డబ్బుని రెట్టింపు డబ్బు ఇస్తామని చెప్పేసి కొన్ని ప్రకటనల ద్వారా మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. మరి ఎక్కడైనా ఏదైనా డబ్బు కానీ పోగొట్టుకుంటే మళ్ళీ మనం తిరిగి తెచ్చుకునే పరిస్థితి కాదు. మిమ్మల్ని కష్టపడి మీ తల్లిదండ్రులు ఎంతో ధనం వెచ్చించి వాళ్ళు కొంత ఖర్చులు మానుకుని మిమ్మల్ని చదివిస్తారు. మీరు ప్రయోజకులు అయితే మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు, కుటుంబాలు బాగుపడతాయని. మీరు ఎక్కడా కూడా మోసపోకుండా ఉండాలని చెప్పేసి మన సిఐ కాళీచరణ్ గారు ప్రతి చోట కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి మిమ్మల్ని అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు భీమవరం
బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఆర్ కాలేజీ జూనియర్ కళాశాలలో ఈరోజు స్టూడెంట్స్తో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడ కూడా మోసపోకుండా ముందుండాలని చెప్పేసి, మీకు తెలుసున్నట్టయితే ఎవరైనా మోసపోతున్నా కానీ మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీరు కూడా తగు జాగ్రత్తలు చెప్పే స్థాయికి మీరు ఎదగాలి. మీ వల్ల సమాజం బాగుపడాలని చెప్పేసి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.